ఇప్పుడు పారిపోవడానిక ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నది? ప్రమాదం వస్తున్నప్పుడు పారిపోక తప్పదు. నేను అలా చేయలేను. పోనీ రణవీర్ సాయం అడుగుదామా? రణవీర్ ఏం చేస్తాడు? ఫోన్ చేసి విషయం చెప్పు. తనేమైనా చెయ్యొచ్చు కదా. సరే చెయ్యి. చెప్పు చంపా, అక్కడ విశేషాలేంటి? దీపావళి ఎలా జరిగింది? ఇక్కడ దీపావళి జరగలేదు, కథాకళి జరిగింది. ఏం జరిగింది? బాగి కట్టుకున్న చీరకి మనోహరి ఏదో రసాయనం పూసి బాగి మంటల్లో కాలి బూడిదవ్వాలని పథకం వేసింది. కానీ అది బెడిసి కొట్టింది. ఎప్పుడు జరిగేది అదే కదా. ఆ తలతెక్క మనోహరి ఏదో దిక్కుమాలని ప్లాన్ వేస్తుంది. అదేమో అనుకోకుండా రివర్స్ అవుతుంది. కొన్ని రోజులుగా ఆ ఇంట్లో అదే జరుగుతుంది. అలాంటివి ఎన్ని జరిగినా మనోహరికి బుద్ధుండదు, సిగ్గురాదు. కానీ ఇప్పుడు మనోహరి చిక్కుల్లో పడింది. బాగి చీరని అమరేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాడు. మిలిటరీ వాడితే పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో నిజం బయటపడిందంటే మనోహరి ప్రమాదంలో పడుతుంది. పడని అయితే నాకేంటి? అదేంటి రణవీర్ అలా అంటావు? ఎంతైనా మనోహరి నీ మాజీ భార్య కదా. ఆ ఫీలింగ్ నాకైతే లేదు, తనకైతే అస్సలు లేదు. మనోహర్ని కాపాడు రణవీర్. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించు. నా వల్ల కాదు. అమరేంద్రతో పెట్టుకోవటం అంటే చావుతో పెట్టుకోవటం అని నాకు బాగా అర్థమైంది. అలా అనకు రణవీర్, ఈ ఒక్కసారికి కాపాడు. ఇందులో నేను తలదొరచనమ్మా, నా తల పోగొట్టుకోలేను. అయినా ఈ ప్లాను నన్ను అడిగేశారా ఏంటి? అమరేంద్ర జోలికి వెళ్లొద్దని చిలక్క చెప్పినట్టు చెప్పాను ఆ మనోహరికి. తను నా మాటల్ని అస్సలు కేర్ చేయలేదు. పంతాలకో పట్టింపులకో ఇది సమయం కాదు రణవీర్. మనోహర్ని నీ మాజీ భార్యగా కాకపోయినా నీ స్నేహితురాలుగా అయినా చూసి కాపాడు. తన స్నేహానికి కూడా విలువివ్వదు. సొంత స్నేహితురాల్ని చంపేసింది. అలాంటి దాన్ని అస్సలు నమ్మకూడదు. అదో పెద్ద కంత్రి, కన్నింగ్, తడిగుడ్డుతో గొంతు కోసే కసాయి. దాని పక్కనుంటే నువ్వు కూడా పోతావు చంబా. అమరేంద్ర హాల్లోనే ఉన్నాడు. ఆ గుమ్మంలో నుంచి మనం బయటికి వెళ్ళలేం. పైకి వెళ్ళి అటు నుంచి ఏదో ఒకలాగా వెళ్ళిపోదాం. రా. రా. ఆకాకు, నేను వెళ్ళి తీసుకొస్తాను. What? సరే, నేను చూసుకుంటాను. అయిపోయింది. అమరేంద్రకు అంతా తెలిసిపోయింది. ఇక నన్ను బ్రతకనివ్వడం. రండి రండి, వచ్చేయండి.
రా. ఆయనకి మనోహరి గురించి అంతా తెలిసిపోయినట్టుంది. ఇదే నాకు కావాల్సింది.